ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 15 నెలల నుంచి ఏం చేసిందండి దాని మీద? ఇప్పుడు రైల్వే జోన్ గురించి, రైల్వే జోన్ ఇస్తామని 4 ఏళ్ల క్రితం అనౌన్స్ చేశారు. ల్యాండ్ ఇవ్వడం, ఎలక్షన్స్ ఒక 3-4 నెలల కింద ఇవ్వడం, అది కూడా దాని మీద కన్ఫ్యూజన్, అది వాటర్ ల్యాండా అని. ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవడం వల్ల రైల్వే డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు దాని మీద 3 సార్లు జాయింట్ సర్వే చేసి దాని తర్వాత అది సూటబుల్లా కాదని మనకి ఆల్మోస్ట్ 6 months టైం పోయింది. అది చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అక్కడ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం టెండర్ పిలవడం మనం కొన్ని నెలల క్రితమే చూసాం. మళ్ళీ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు దాన్ని కూడా అనేక ప్రారంభోత్సవాల్లో అది కూడా ఒకటి భాగంగా చేశారు. దాని తర్వాత డివిజన్, వాల్టేర్ డివిజన్ రీటైన్ చేయాలి అని గట్టిగా బహుశా ఎవరు అసలు పోట్లాడినట్టే లేరు. అది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది 100 ఏళ్ళు పైగా చరిత్ర ఉన్న డివిజను, ఇది ఇక్కడ రీటైన్ చేసుకోవాలి అంటే అప్పటికే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక డిస్కషన్ తీసుకుని రావడం వల్ల ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చి దీని మీద పాజిటివ్గా ఉన్నాము. ఇది రైల్వే బోర్డులో క్యాబినెట్లో కూడా మేము తీసుకుని డిసిషన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది అన్న మాట విధంగానే ఇది ఇంచుమించు అశ్విని వైష్ణవ్ గారిని ఒక 2.5-3 నెలల క్రితం కలిశాను. ఇవాళ మీరు ఆర్డర్ కూడా చూశారు, జనవరిలో డిసిషన్ తీసుకున్నారు, జస్ట్ ఫ్యూ డేస్ అగో అది కూడా బయటకు వచ్చింది. వాల్టేర్ డివిజన్ని జోన్లో రిటైన్ చేస్తూ దాన్ని విశాఖపట్నం డివిజన్ రీనేమ్ చేసి జ్యూరిస్డిక్షన్ ఆఫ్ అరౌండ్ 410 kilometers అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ మేజర్ ఇష్యూస్ అండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ప్రెస్ మీట్ నేను విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా నేను ఆ పోరాటాన్ని దగ్గర నుంచి చూస్తున్నాను, పాల్గొన్నాను. నా అవగాహన కూడా దాని మీద చాలా పెరిగింది.